అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ నాన్న సంతకం. రచన శ్రీ కామిశెట్టి చంద్రమౌళి గారు. వీరి తల్లిదండ్రులు శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీమతి సుశీల గారు. వీరి విద్యాభ్యాసమంతా అనంతపురం పట్టణంలోనే జరిగింది. శ్రీ చంద్రమౌళి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుండి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తదుపరి అదే యూనివర్సిటీ నుండి ఎంఏ ఇంగ్లీష్ గోల్డ్ మెడల్ సాధించారు. 1995వ సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని మారుమూల కుగ్రామం రొద్దంకుర్లపల్లిలో ఉద్యోగంలో చేరారు. 1998లో గ్రూప్ 1 సెలెక్షన్ వచ్చిన ఉపాధ్యాయ వృత్తి పట్ల అనురక్తితో టీచర్గానే కొనసాగారు. రచయితగా, కవిగా సాహితీ ప్రక్రియల్లో విజయాలను సాధించి 2 అంతర్జాతీయ అవార్డులను, కువైట్ ఎన్ఆర్ఐస్ వారి అవార్డు మరియు కెనడా తెలుగు అసోసియేషన్ వారి అవార్డులు పొందారు. ఆల్ ఇండియా రేడియోలో పలుమార్లు వారి కథానికలు ప్రసారమయ్యాయి. దాదాపు 45 కవితలు, 8 కథలు, ఒక చిన్న నవల వ్రాశారు. వీరు వ్రాసిన అనేక వ్యాసాలు స్థానిక పత్రికలతో పాటు తెలుగు జాతీయ పత్రికల్లో మరియు అంతర్జాల పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? నగరంలోని శ్రీ సుశీల శేఖర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ క్రిక్కిరిసిన ఉపాధ్యాయులతో కిటకిటలాడుతోంది. జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఎందరో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ మిత్రుల మధ్య యజ్ఞంలో కూర్చున్న ఋత్వికునిలా పిల్లల జవాబు పత్రాలను దిద్దుతున్నాడు సైన్స్ టీచర్ మౌళి. జవాబు పత్రంలోని ప్రతి అక్షరాన్ని నిశితంగా పరిశీలించి మరీ మార్కులు వేస్తున్నాడు. పక్కనే కూర్చున్న మిత్రుడు శ్రీనివాస్ వేగంగా మూల్యాంకనం చేస్తున్నాడు. 1 గంట గడిచేటప్పటికి సుమారు 20 జవాబు పత్రాలను అవలీలగా దిద్దేశాడు శ్రీనివాస్. కాస్త రిలాక్స్ అవుతూ మౌళికేసి తేరిపార చూశాడు. ఎంతసేపనలా ఒక్కొక్క జవాబును పరిశీలిస్తారు సార్? త్వరగా చేసేయండి. కాస్త అలా క్యాంటీన్ దగ్గరికెళ్ళి ఒక కాఫీ తాగొద్దాం. అయినా మీకు తెలియందేముంది, వెనకటికో సామెత చెప్పినట్లు పాత కోడలు కూర్చుని దంచినా, కొత్త కోడలు ఎగిరెగిరి దంచినా ఒకటే కదా. ఈ కాలం పిల్లలు చదువుకోవడం మానేసి కాలక్షేపం కోసం బడికి వస్తున్నారంతే. ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక ఏదో రాయాలని ఓ 4 ముక్కలు పరీక్షల్లో రాసేసి మన ముఖాన్ని కొట్టేసి పోతున్నారు. బాగా చెడిపోయారు సార్ పిల్లలు. అసలు ఈ పరీక్షలు ఈ మధ్య ఒక పెద్ద ప్రహసనంలాగా తయారయ్యాయి అనిపిస్తుంది, నిర్వేదంగా పలికాడు. ఎక్కడో చుర్రుమంది మౌళికి. వస్తున్న కోపాన్ని కాస్త తమాయించుకొని, అలాంటిదేమీ లేదు సార్. ఈ కాలమైనా ఏ కాలమైనా చదివే పిల్లలు, చదవని పిల్లలు ఎప్పుడూ ఉంటారు. అలాగని చెప్పి మనం వాళ్ళ 3 గంటలు శ్రమించి వ్రాసిన జవాబులను కనీసం 3 నిమిషాల పాటైనా చూడకపోతే ఎలా? నాకైతే ప్రతి మూల్యాంకనం ఒక గొప్ప పాఠం. వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన పిల్లలు విభిన్నమైన రీతిలో జవాబులను వ్రాసే రీతులను చూసినప్పుడు మనం పాఠాన్ని ఇంకా బాగా చెప్పగలిగితే బావుంటుంది కదా అనిపిస్తుంది. అందుకే స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీకి నేనెప్పుడూ మిస్ కావాలని అనుకోను. వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి స్క్రిప్ట్ను కూలంకషంగా పరిశీలించి న్యాయం చేయాలని అనుకుంటాను. ఒక రకంగా ఇది ప్రొఫెషనల్ అప్డేషన్ అనుకుంటాను. సారీ సార్, అందుకే మీతో కలిసి మూల్యాంకనం చేయాలని మిగతా టీచర్స్ అంటుంటే ఏమో అనుకున్నాను. 30 ఏళ్ల అనుభవం ఉండి 18 అకాడమిక్ పుస్తకాలను వ్రాసి టీచింగ్ మీద గట్టి పట్టును సాధించి బోధనను ఒక మహాయజ్ఞంలా భావించే మీరు మా సీనియర్ కావడం మా అదృష్టం. ఈ మాట అంటున్నప్పుడు శ్రీనివాస్ ముఖంలో కొంత సిగ్గు తొణికిసలాడింది. నిజమే శ్రీనివాస్, ఈ సమాజంలో మంచి చదువరులు, నైపుణ్యం కలవారు ఎందరో ఉన్నారు. వారిలో చాలామంది ప్రభుత్వంలో పనిచేయాలని ఆశిస్తారు. ప్రభుత్వంలో పనిచేసే అదృష్టం చాలా తక్కువ మందికి లభిస్తుంది. ఎందుకంటే ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి చేతిలోనికి వచ్చే ప్రతి ఫైలు ఒక కుటుంబానికి చెందిన జీవితమైతే, మనలాంటి టీచర్ చేతిలోని ఎర్రసిరా పెన్ను దిద్దే ప్రతి జవాబు పత్రం
ఈ దేశ భవిష్యత్తును నిర్దేశించే ఒక తరానికి ప్రామిసరీ నోట్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ దిద్దుతున్నది కేవలం ఒక విద్యార్థి జవాబునే కాదు, సరిదిద్దుతున్నది రాబోయే తరం భవిష్యత్తు అంటూ స్థిరమైన కంఠంతో మౌళి పలికిన మాటలను విన్న మిగతా ఉపాధ్యాయులు తమ వృత్తి ఔన్నత్యం పట్ల మనసులో గర్వపడ్డారు. సార్, ఈ ఓఎంఆర్ షీట్ పైన 2వ బాక్స్లో సంతకం మర్చిపోయారు సార్, చీఫ్ ఎగ్జామినర్ గారు పంపించారు. అటెండర్ మహేష్ వచ్చి ఒక జవాబు పత్రం తాలూకు ఓఎంఆర్ షీట్ను అందించాడు. ఎడమ చేత్తో కళ్లద్దాలను సర్దుకుంటూ కుడి చేత్తో ఆ షీట్ను అందుకొని పరిశీలనగా చూశాడు మౌళి. ఓ ఎస్, సారీ, మాటల్లో పడి మర్చిపోయాను. 55 వచ్చేశాయిగా, కొంచెం ఓవర్లుక్ చేసినట్టున్నాను. సారీ సార్. సిఈ గారు, ఇదిగో తీసుకోండి అంటూ సంతకం చేశాడు ఆ ఖాళీ బ్లాక్లో. ఏమిటి సార్, మీ సంతకం చేయమంటే ఎవరిదో చేశారు? చేతిలోని ఓఎంఆర్ షీట్ను తీసుకున్న చీఫ్ ఎగ్జామినర్ బాషాగారు చిన్నగా నవ్వుతూ కళ్ళలోనికి చూశాడు. అబ్బే లేదే, నాదేగా ఈ సంతకం. ఏది, ఓసారి ఇవ్వండి చూస్తాను కాస్త కంగారుగా అడిగాడు మౌళి. అక్కడ చేసిన సంతకం బాగా మారిపోయినట్లుంది. అయినా ఉదయం నుండి దాదాపు ఓ 300 సంతకాలు చేసుంటాడేమో. అలసిపోయిన చేతి కండరాలు సంతకాన్ని కాస్త అటూ ఇటూగా కదిలించేసరికి కాస్త తేడా వచ్చేసింది. ఏమీ కాదులే మాస్టర్, నేను కౌంటర్ సంతకం చేస్తున్నానుగా. అయినా 50 ఏళ్లు దాటిన తర్వాత మనం తింటున్న తిండికి, పీలుస్తున్న గాలికి, త్రాగుతున్న ఫిల్టర్ నీటికి మన ఆరోగ్యం ఈ మాత్రం ఉండడం కూడా గొప్పే కదా. సిఈ భాషాగారు చెప్తుంటే నిజమే అనిపించింది మౌళికి ఒక్క క్షణం. సాయంత్రం తనకు కేటాయించిన జవాబు పత్రాలను అన్నింటినీ మూల్యాంకనం చేసేసి ఇంటికొచ్చి స్నానం చేసుకుని వాలు కుర్చీలో కాస్త సేద తీరాడు మౌళి. చల్లగా ముసురుకొచ్చిన సాయంత్రం వేళ చిరునవ్వుతో భార్య భారతి ఇచ్చిన కాఫీ సేవిస్తూ ఆరు బయట చిన్నగా రాలుతున్న వర్షపు చినుకలను చూస్తూ ఒక్కసారి ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకున్నాడు మౌళి. మాటల్లో పడి డ్యూటీలో పొరపాటు చేశానా అంటూ తనలో తానే ప్రశ్నించుకున్నాడు. సరిగ్గా ఓ 15 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది మౌళికి. సార్, నేను రమేష్ కుమార్, రాష్ట్రీయ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. చంద్రశేఖర్ గారైనా మాట్లాడేది? అవతలి వైపు నుంచి వచ్చిన ఫోన్ కాల్కు బదులిస్తూ నేను ఆయన కొడుకు మౌళి మాట్లాడుతున్నాను సార్ అన్నాడు. సార్, నాన్నగారితో కొంచెం మాట్లాడాలి. వారున్నారా అక్కడ? కొంచెం మౌనం అటువైపు. పర్లేదు సార్, నాన్నగారికి 94 ఏళ్ళు ఇప్పుడు. వారికి చెవులు సరిగా వినపడవు. నాకు చెప్పండి విషయం, నేను వారికి తెలియచేస్తాను అన్నాడు మౌళి. చంద్రశేఖర్ గారి బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్డేట్ పెండింగ్లో ఉంది సార్. వీలైనంత త్వరగా పూర్తి చేయించండి, లేకపోతే అకౌంట్ డార్మెంట్ అవుతుంది సార్. విషయం చెప్దామని ఫోన్ చేశాను. బ్యాంక్ అధికారి గారు చెప్తున్నారు. తప్పకుండా చేయిస్తాను సార్. రేపే బ్యాంక్ వెళ్తాను. కేవైసీ ఫారం తీసుకొనొచ్చి నాన్నగారితో సంతకం చేయించిస్తాను. మౌళి సమాధానం ఇచ్చాడు. ఏమిటిది నాన్న ఇలా చేశారు? మీరు చేసిన పనికి ఆ బ్యాంక్ మేనేజర్ నన్ను అంతమందిలో పట్టుకుని నానా మాటలు అంటుంటే ప్రాణం పోయినట్లయింది నిష్ఠూరంగా అన్నాడు. కాదు కాదు అరిచాడు మౌళి ఇంట్లోకి అడుగు పెడుతూనే. ఏమైంది నాన్న? ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అమ్మా, కొంచెం మంచినీళ్ళు తెచ్చివమ్మా మీ ఆయనకి. పాపం ఎండన పడొచ్చాడు. రా నాన్న, ఇలా కూర్చో నా పక్కన. హాల్లో వేసి ఉన్న మంచంపై వాల్చిన నడుమును కష్టం మీద నిలబెడుతూ మహర్షిలా ప్రశాంత వదనంతో అనునయించారు 94 ఏళ్ల చంద్రశేఖర్ గారు. గబాల్న ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తీసుకొని గ్లాస్లోనికి నీటిని పోస్తూ, ఏమైందండి బ్యాంక్లో? ఎందుకంత విసుగ్గా ఉన్నారు? భార్య భారతి అడిగింది. ఇంకా ఏం జరగాలి? ఆ కేవైసీ ఫారం మీద నాన్నగారు చేసిన సంతకం ఆయనది కానే కాదని, అది నేను ఫోర్జరీ చేశానని ఆ బ్యాంక్ మేనేజర్ గట్టిగా అరిచేస్తున్నాడు. నేను ఒక పెద్ద దొంగనట. బ్యాంకులోనే ఇంకాసేపు ఉంటే పోలీసులను పిలవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. నాకు చాలా అవమానం అనిపించింది. ఇక అక్కడ ఉండలేక వచ్చేశాను ఆవేదనగా పలికాడు మౌళి. పెద్ద ఆయన మనసు కలుక్కుమంది. చిన్నగా వణుకుతున్న తన కుడి చేతి వైపు ఒకసారి చూసుకున్నారు. చిన్న నీటి పొర కప్పేసిన కనుల నుండి కొంత మసకగా కనిపించాయి
శుష్కించిపోతున్న చేతి వ్రేళ్లు. ఊహ తెలిసొచ్చినప్పటి నుండి పెద్ద ఆఫీసర్ కావాలని కలలు కని అహోరాత్రులు శ్రమించి ఆ కలలను సాకారం చేసుకుని మ్యాజిస్ట్రేట్గా లెక్కకు మిక్కిలి జీవితాలలో వెలుగులు నింపిన లక్షలాది సంతకాలను చేసిన ఈ చేతి వ్రేళ్లు ఈరోజు తన రక్తం పంచుకు పుట్టి తనకు మాటలకు అందనంత ప్రేమను పంచుతున్న కొడుకును 10 మందిలో దొంగ అనిపించాయా అని ఆ క్షణం ఆయన మనసు చెప్పలేనంత వేదనతో విలవిల్లాడింది. కొడుకు కళ్లలోనికి నిస్సహాయంగా చూశారు. సుతి మెత్తగా తన వీపుపై నిమిరిన తండ్రి చేతి స్పర్శతో మంచం పక్కనే సోఫా సీట్లో కూర్చున్న మౌళి బాధగా వంచుకున్న తలను ఎత్తి తండ్రి కళ్లలోనికి చూశాడు. చూపుల నిండా ప్రేమను నింపుకున్న కన్న తండ్రి కళ్లలో కదలాడుతున్న చిన్న నీటి పొర మౌళి గుండెల్ని పిండేసింది. నిజమే, తనెంత తప్పు చేశాడు. పనికి మాలిన అలవాట్లతో బాధ్యతలు మర్చిపోయి 20 ఏళ్లకే ఏదో అర్జెంటు పనున్నట్టు ఆత్రంగా ఈ లోకాన్ని వీడిపోతున్న ఎంతో మంది నవయువకుల కంటే తాను ప్రాణాధికంగా ప్రేమించిన కొడుకు కోడలు మనవడి కోసం మునుగుతున్న పొద్దును ముంగిటికి రానియకుండా తన పంచప్రాణాలను ప్రేమ కవచంతో వడలిపోతున్న వృద్ధదైన దేహంలో బంధించి నిలుపుకొని తాను లేకపోతే వారు ఎలా బ్రతుకుతారని అమాయకంగా భావిస్తూ మరింతకాలం తన వారికి తోడుగా ఉండాలని పరితపిస్తున్న దైవస్వరూపుడైన నాన్న మనసును గాయపరిచాను అని పశ్చాత్తాపం నిండిన స్వరంతో, సారీ నాన్న, బాధ పెట్టాను కదా అన్నాడు మౌళి. లేదు నాన్న, నేనే మీకు శ్రమనిస్తున్నాను. ఈ వయసులో నేను ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళలేను. ఆపరేషన్ అయిన నా కుడికాలు నన్ను ఈ మంచం నుండి కదలనివ్వదు. 8 ఏళ్లుగా నన్ను చిన్న పిల్లాడిలా ఎత్తుకొని తిరుగుతున్నావు. ఈరోజు నేను కనీసం ఆ సంతకమైనా సక్రమంగా చేసుంటే నీకు ఆయన చేత ఈ అవమానం తప్పేది కదా. పరమేశ్వర, ఎందుకయ్యా ఇంకా నన్ను ఇలా ఉంచి ఈ పిల్లలను బాధిస్తున్నావు? ఎంతకని చేస్తారయ్యా ఈ ముసలి శరీరానికి సేవలు? పెద్ద ఆయన గొంతు గద్గదమైంది. నాన్న, మీరలా మాట్లాడొద్దు ప్లీజ్, మేం తట్టుకోలేం. ఇంకెప్పుడు విసుక్కోన్నానా, బాధపడద్దు ప్లీజ్. ఉబికి వస్తున్న కన్నీటి ధారలు చెంపలను దాటి గుండెలపై సేద తీరాయి మౌళికి. తను హైస్కూల్లో చదివే రోజుల్లో నిజాయితీకి మారుపేరు అనిపించుకొని మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్న సింహం లాంటి నాన్న వ్యక్తిత్వం ఎవరెస్ట్ శిఖరంగా వెలుగొందేది. అలాంటి గొప్ప మనిషి 86 ఏళ్ల వయసులో వృద్ధాప్యం కారణంగా కాలు జారిపడి తుంటి ఎముక ఆపరేషన్ జరిగినా తిరిగి నడవలేని అశక్తత వల్ల తన ఒడిలో పసివాడిలా ఒదిగిపోవడం కాసింత ఆశ్చర్యమే కదా. అలాంటి గొప్ప తండ్రికి కొడుకుగా ధర్మాన్ని నిర్వర్తించడం తను చేసుకున్న పూర్వజన్మ సుకృతం కాక మరేమిటి అనుకున్నాడు మౌళి. నాన్న, నా ఫ్రెండ్ సుధీర్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్లో పనిచేస్తాడు. అతనితో కలిసి రేపు నేరుగా రీజనల్ మేనేజర్ గారిని కలిసి పరిస్థితి వివరిస్తాను. వీలైతే ఫీల్డ్ ఆఫీసర్ గారిని హౌస్ విజిట్కు రమ్మని రిక్వెస్ట్ చేస్తాను. ఆయన ఎదురుగా మీరు కేవైసీ ఫారంతో పాటు ఎలాగూ పెన్షనర్స్ యాన్యువల్ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలిగా, దాని మీద కూడా ఒకేసారి సంతకాలు చేసేస్తే సరిపోతుంది. సరేనా? కొంచెం భరోసా నిండిన స్వరంతో పలికాడు మౌళి. ఏదో ఆలోచిస్తూ సరే అన్నట్టు మౌనంగా తలూపారు చంద్రశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి, సంతకం కుదరడం లేదని ఏకంగా బ్యాంకునే ఇంటికి పిలిపించుకున్నారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ఇంటి గుమ్మంలో అడుగు పెడుతూ నాన్నగారిని విష్ చేస్తూ కాస్త సరదాగా పలకరించారు ఫీల్డ్ ఆఫీసర్ మోహన్ రావు గారు. ఇట్ ఈస్ రియల్లీ అ డిజర్వింగ్ కేస్ ఫర్ హౌస్ విజిట్ సార్. మీరు మేనేజర్ గారితో చెప్తుంటే నేను మొదట్లో అంత సీరియస్ అనుకోలేదు. బట్ ఇప్పుడు పెద్ద ఆయన్ని చూస్తుంటే మాత్రం నేను నిజంగా ఇలాంటి వారికి సర్వీస్ అందచేయడం నా అదృష్టంగా భావిస్తాను. నాన్నగారితో కరచాలనం చేస్తూ ఆయన సన్నటి వ్రేళ్ల స్పర్శకు అనాలోచితంగా పలికారు ఫీల్డ్ ఆఫీసర్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు శ్రమిస్తున్నాను. సారీ, ఈ శరీరానికి 94 ఏళ్లు నిండాయి కదా. మాట వినడం లేదు సార్. ఫీల్డ్ ఆఫీసర్ గారితో మాట్లాడుతూ నాన్నగారు నా వైపు చూసిన చూపుకి అర్థం తెలియలేదు ఆ క్షణం. నెవర్ మైండ్ సార్, మేమున్నదే ఇలాంటి సర్వీసెస్ను కస్టమర్కు అందజేయడం కోసం. టుడే ఐఎమ్ వెరీ లక్కీ. మీలాంటి పెద్దవారిని కలిసే అవకాశం రావడం కూడా అరుదుగానే కదా మాకు.
ఎనీవే, ఈ కేవైసీ ఫారం మీద ఇక్కడ సంతకం చేయండి సార్ అంటూ వినయంగా నాన్నగారి ముందు ఒక కాగితాన్ని ఉంచారు ఫీల్డ్ ఆఫీసర్. వణుకుతున్న చేతితో సన్నగా శుష్కించిన వ్రేళ్ల మధ్య జారిపోతుందేమో అన్నట్టు పట్టుకున్న పెన్నుతో ఒక్కసారి ప్రక్కనే పెట్టుకున్న న్యూస్ పేపర్ మీద సంతకం చేశారు నాన్న. సార్, అక్కడ కాదండి, ఈ పేపర్ మీద మార్క్ చేశాను, సరిగా చూసి సంతకం చేయండి సార్ కాస్త ఆశ్చర్యంతో చెప్పాడు ఫీల్డ్ ఆఫీసర్. ఓకే సార్, నేనొకసారి నా సంతకాన్ని సరిచూసుకుందామని పక్కన చేశాను. ఇదిగో ఇప్పుడు చేస్తున్నా. ఓకేనా? గుండెల నిండా సంకల్పాన్ని, పంటి బిగువన్న సత్తువను కూడగట్టుకొని ఎడం చేత్తో ఒత్తుగా పెట్టుకున్న అట్టను పొదివి పట్టుకొని కాగితంపై టకటకా సంతకం చేసేశారు నాన్న. కళ్లలో కొంత తృప్తి తొణకిసలాడుతుండగా, బాగానే చేశారు కదా సార్ మీ సంతకం, ఇక ఇబ్బందులేమీ ఉండవులేండి. మరి నేనెళ్ళి రానా పెద్దాయనా అంటూ ముందుకు వంగి చంద్రశేఖర్ గారి పాదాలను తాకాడు ఫీల్డ్ ఆఫీసర్. సార్, మీరిలా చేయడమేంటి? ఇంకా ఏదో చెప్పబోతున్న పెద్దాయన వైపు గౌరవంగా చూస్తూ, మిమ్మల్ని చూసిన తర్వాత మా తాతయ్య గుర్తుకొచ్చారు సార్. ఆయన కూడా మీలాగే అందర్నీ ఎంతో ప్రేమగా పలకరించేవారు. ఆయన కాలం చేసి 5 ఏళ్లు కావస్తోంది. మీరు మాట్లాడుతుంటే నాకు కళ్ల ముందు మా తాతయ్యే కనిపిస్తున్నారు. ఫీల్డ్ ఆఫీసర్ గారి కళ్లలో ఏదో తెలియని అవ్యక్తానందం ద్యోతకమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పూట మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి, మాకు కొంచెం ఆనందం మిగులుతుంది. నాన్నగారి మాటల నిండా ఆప్యాయత. ఓ, మెనీ మెనీ థ్యాంక్స్ సార్. మీలాంటి పెద్దవారి మాటలే మాకు విందు భోజనం. నాకు బ్యాంక్ టైం అవుతోంది, మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే వస్తాను. బై ది వే, లైఫ్ సర్టిఫికెట్ మీకు ట్రెజరీ ఆఫీసర్ గారే ఇస్తారు. మీరు కొంచెం శ్రమ తీసుకోగలిగితే అది సులభంగా అయిపోతుంది సార్. మరి నేను సెలవు తీసుకోవచ్చు కదా? సంతోషంగా కాఫీ తాగేసి వెళ్ళిపోయారు ఆఫీసర్. అమ్మయ్యా, ఒక పెద్ద పని పూర్తయింది. ఇక పెన్షనర్స్ యాన్యువల్ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ట్రెజరీ దగ్గరికి వెళితే అక్కడెలా ఉంటుందో ఏమో. మనసులో తెలియని గుబులు మొదలైంది మౌళికి. ఎలాగోలా కష్టపడి కారులో ముందు సీట్లో తన ప్రక్కనే తండ్రిని కూర్చోపెట్టుకుని ట్రెజరీ వైపు కదిలాడు మౌళి. దారిలో వెళుతున్నంతసేపు బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు చంద్రశేఖర్ గారు. ఏం ఆలోచిస్తున్నారు నాన్న? ట్రెజరీ గురించేనా? మీరేమీ టెన్షన్ పడొద్దు, ఎలాగో ఒకలా మేనేజ్ చేద్దాంలే. యథాలాపంగా బయటికి ఆ మాటను అనేసిన తక్షణం నాన్న తన ముఖంలోనికి తేరిపార చూడడం గమనించకపోలేదు మౌళి. మాటల్లోనే ట్రెజరీ దగ్గరకు చేరుకున్నారు తండ్రి కొడుకులు కారులో. బయట కారు పార్క్ చేసి ఆఫీస్ లోపలికెళ్ళాడు మౌళి. కాసేపటికి ఒక గుమస్తా తన చేతిలో ఒక లెడ్జర్ పుస్తకాన్ని పట్టుకొని కొడుకుతో సహా కారు దగ్గరకు రావడాన్ని గమనించి 2 చేతులను జోడించి నమస్కారం చేశారు చంద్రశేఖర్ గారు. 95 ఏళ్ల పెద్ద ఆయన తనకు చేతులు జోడించి నమస్కారం చేసినా ఏమాత్రం పట్టనట్టు ఆయన వైపుకు నిర్లక్ష్యంగా ఒక చూపు విసిరేసి, ఈయనేనా మీరు చెప్పిన ముసలాయనా? ఇదిగో పెద్దాయనా, ఇక్కడ సంతకం పెట్టు అంటూ విసురుగా ఆ పుస్తకం తెరిచి పేజీలోని క్రింది భాగంలో సంతకం చేయడానికి స్లాట్ చూపించాడు గుమస్తా. మౌళి మనసు ఒక నిమిషం పాటు కలుక్కుమన్నా ఏదైనా మాట్లాడితే వచ్చిన పని జరగదేమో అని సంశయంతో మిన్నకుండిపోయాడు. ఓ, త్వరగా సంతకం చేయవయ్యా, ముసలి సంతతో రోజు ఇదొక పెద్ద ప్రహసనం విసుగ్గా అన్నాడు గుమస్తా. ఆ మాటకు చిన్నగా వణుకుతున్న చేతిలో ఉన్న పెన్ను కాస్త కిందకి జారి పడిపోయింది పెద్దాయనకు. ఇంతలో అటుగా వచ్చిన ఆఫీస్ స్వీపర్ కింద కొంగి కారు ప్రక్కనే పడిన ఆ పెన్నును తీసి పెద్దాయనకు అందించింది. థ్యాంక్స్ అమ్మా. ఈ ముసలి చేతుల్లో శక్తి సన్నగిల్లిపోయిందమ్మా, పట్టు దొరకడం లేదు అన్నారు చంద్రశేఖర్ గారు. అదేం భాగ్యంలే పెద్దయ్యా, సంతకం చేయండి, మళ్ళీ సారు కోపం వస్తుంది లేటైతే చిన్నగా చెప్పింది స్వీపర్. వణుకుతున్న చేతి వేళ్ల మధ్య గట్టిగా పట్టుకొని కష్టపడి సంతకం చేశారు చంద్రశేఖర్ గారు. పుస్తకాన్ని మడిచి పెద్దాయన ముఖంలోనికి చూశాడు గుమస్తా. ఆ చూపులో అర్థాలు పెద్దాయన గమనించకపోలేదు. సంతకం నీదేనా? అలా ఉందేంటి? ఇక్కడ స్పెసిమెన్ సంతకం వేరేలా ఉందేంటి? అనుమానం నటిస్తూ సన్నగా గొణిగాడు గుమస్తా. పెద్దాయనను ఏకవచనంతో సంబోధిస్తూ
పైగా ఏదో ఆశిస్తున్నట్లు మాట్లాడుతున్న గుమస్తాపై విపరీతమైన కోపం వచ్చింది మౌళికి. చిచి, వీళ్ళసలు మనుషులేనా? 95 ఏళ్ల మనిషితో ఇలాగైనా ప్రవర్తించేది? వీళ్ళనేమనాలి మనసులో అనుకున్నాడు మౌళి. సరే సరే, ఓ పెద్దాయనా, ఇంత దూరం వచ్చావు, ఏమైనా ఇచ్చిపో, నీ పని అయిపోతుందిలే. ఏదో పుణ్యానికి డ్యూటీ చేస్తున్నట్టు పలికాడు గుమస్తా. ఏమివ్వాలనాయనా? నేను కష్టపడి ఇంత దూరం మా అబ్బాయి తీసుకొస్తే వచ్చాను. నేను రావడమే కష్టంగా ఉంది, వెంట ఏమీ తీసుకురాలేను కదా. చంద్రశేఖర్ గారు చిన్నగా నవ్వుతూ అన్నారు. నేనేమైనా 1000 లక్షలు అడిగానా? ఏదో ఒక 500 ఇస్తే పనైపోతుందిగా. అయినా మీలాంటి వాళ్ళకి నేను వేరే చెప్పాలా? కసురుకున్నట్లు అన్నాడు గుమస్తా. చనిపోయేలోపు ఈ దేశంలో అవినీతి, లంచగొండితనం లేని రాజ్యం చూస్తానని అనుకున్నాను. ఒక మ్యాజిస్ట్రేట్గా నా జీవితం అంతా నిజాయితీగా గడిపాను. ఏ రోజు ఎవరి నుండి ఏదీ ఆశించకుండా జీవించాను. కష్టార్జితంలో ఉన్న సంతృప్తి మరింక దేనిలోనూ లేదని అనుకున్నా. ఇలా అవినీతికి పాల్పడే వ్యక్తులకు లంచం ఇచ్చి పెన్షన్ తెచ్చుకోవడం కంటే ఈ వయసులో నా కొడుకు పెట్టే 4 పచ్చడి మెతుకులు తినడమే మంచిది. ఇలా నా చేతుల నుండి లంచం ఇచ్చి పెన్షన్ తీసుకోవడం కంటే మరణమే మేలనిపిస్తున్నది. నిబ్బరంగా ఆయన పలికిన పలుకులు విని అక్కడే నిలబడి అంతా చూస్తున్న స్వీపర్ ఆయన ముఖంలోనికి పరిశీలనగా చూసింది. ఏమనుకుందో ఏమో, తన నడుముకున్న చిన్న గుడ్డసిత్తి నుండి 500 నోటు తీసింది. పట్టండి సార్, మీకు సిగ్గు లేకపోయినా నాకు బుద్ధుంది. ఆఫీస్లో ఇవాల్టి నుండి మీరు తీసుకునే లంచం నుండి నాకు భాగం వద్దే వద్దు. ఇంత పెద్ద ఆయన దగ్గర కూడా మనం లంచం ఆశించడం చూస్తుంటే అలాంటి పాపిష్టి సొమ్ములో భాగం తీసుకుంటున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది సార్. నాకిక మీదట ఎలాంటి లంచం డబ్బులు వద్దు బాబు. ఇది తీసుకొని ఆ పెద్ద ఆయనకు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేయండి సార్. దృఢంగా పలికిన ఆమె స్వరం విని మౌళి అచేతనంగా నిలబడిపోయాడు. అమ్మా, నీ పేరేమిటి తల్లి? ప్రేమగా అడిగారు చంద్రశేఖర్ గారు. లక్ష్మీదేవి తాత, బదులిచ్చింది స్వీపర్. ప్రతిగా ఆమెకు నమస్కారం చేశారు చంద్రశేఖర్ గారు. తాత, మీరు పెద్దవాళ్ళు, మీరేమిటి నాకు నమస్కారం చేయడం? అర్ధోక్తిలో ఆగిపోయింది ఆమె కంఠం. నీ సంస్కారానికి నా నమస్కారం లక్ష్మీదేవి. కనీసం ఈన్నేళ్లలో ఎదుటివారి ఆవేదనను గమనించే మంచి మనిషిని నీలో చూశాను తల్లి. దేవుడు నిన్ను చల్లగా చూడాలి దీవిస్తూ అన్నారు చంద్రశేఖర్ గారు. సారీ సార్, నాది కూడా పొరపాటైపోయింది. ఇకపై నేను ఇలాంటి ఆదాయం కోసం ప్రయత్నం చేయను. ఈ వయసులో కూడా, నడవలేని ఈ స్థితిలో కూడా మీరు నిజాయితీగా బ్రతకాలని నిర్ణయం తీసుకోవడం చూసిన తర్వాత నా ప్రవర్తన పట్ల సిగ్గుపడుతున్నాను సార్. క్షమించండి, మీ ఫైల్ ఇప్పుడే క్లియర్ చేస్తాను. ముఖంలో కొట్టొచ్చినట్లు సిగ్గు కనిపిస్తూ ఉండగా బదులిచ్చాడు గుమస్తా. నేను నిజాయితీగా బ్రతికాను కాబట్టే నా కొడుకు కుటుంబం నన్ను కంటికి రెప్పలా చూసుకునే అవకాశాన్ని భగవంతుడు వారికిచ్చాడు. కాటికి కాళ్లు చాపుకున్న ఈ ముదిమి వయసులో నాకు తోడుగా, నీడగా వాళ్లు సేవలందిస్తూ ఉన్నారు. నిజాయితీలో ప్రేమ ఉంటుంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఎందుకు సార్? చంద్రశేఖర్ గారి నోటి నుండి వచ్చిన ఆ మాటలతో కొడుకు మౌళి సంబరపడిపోయాడు. చంద్రశేఖర్ గారు తనువు చాలించి వారం రోజులు గడిచిపోయాయి. ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉండగా, నాన్న, తాతయ్య పడుకునే బెడ్ ప్రక్కనే ఇదుంది చూడు, ఓసారిలా చూడు. తాతయ్య చిన్న పిల్లాళ్ల ఎన్ని సంతకాలు చేశారో ఈ పాత చిత్తు కాగితం పైన. మనవడు సిద్ధు చేతిలో ఉన్న కాగితాన్ని చూపిస్తూ చెప్తున్నాడు. ఆత్రంగా ఆ కాగితం ముక్కను అందుకొని చూశాడు మౌలి. మొదట్లో వంకర్లు వంకర్లుగా ఉన్న సంతకం దాదాపుగా 200కు పైగా సంతకాల తర్వాత పేజీ చివర్లో ఓ మోస్తరుగా కనపడింది. సంతకం క్రింద తేదీని గమనించాడు మౌలి. సరిగ్గా ఆ రోజు తాను బ్యాంకు మేనేజర్తో అవమానింపబడిన రోజు తేదీ అక్కడ కనిపించింది. తన సంతకం సరిపోలడం లేదని, ఆ రోజు బ్యాంక్ మేనేజర్ తనను అవమానించాడని తాను ఆవేదన చెందడం గమనించి, పాపం నాన్న ఆ రాత్రంతా కష్టపడి సాధన చేసి తన సంతకాన్ని మరుసటి రోజు మెరుగ్గా చేయగలిగారు. ఆ 95 ఏళ్ల పెద్ద వయసులో కూడా
ఆయన తనను తాను సరిదిద్దుకోవాలనే తపనతో అంత రాత్రిపూట సంతకాన్ని సాధన చేయడం కేవలం తను ప్రేమించిన కొడుకు గౌరవాన్ని కాపాడడం కోసమే అని గుర్తించాడు మౌళి. 2 నిమిషాల పాటు ధారగా కళ్ల వెంబడి అశ్రువులు తన్నుకొచ్చాయి. గుండె గొంతుకతో పోటీపడి మనసు మూగపోయింది. ఇన్నేళ్లు తన తండ్రి చేసింది కన్నులకు కనిపించే సిరా సంతకం కేవలం కాగితం పైన మాత్రమే కాదు, కష్టపడే తత్వంతో కూడిన నిజాయితీ అనే చెరగని సంతకాన్ని తను అమితంగా ప్రేమించిన తన బిడ్డల జీవితం పైన కూడా చేశాడని అర్థమైంది మౌళికి. ఇంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి కడుపున జన్మ తీసుకునే అదృష్టం కలగజేసిన భగవంతునికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గుండెల నిండా ఆనందం ఆవరిస్తూ ఉంటే, ఎదురుగా గోడపై అమర్చిన పటంలో చిరునవ్వులు చిందిస్తున్న దైవ సమానుడైన తండ్రికి 2 చేతులు జోడించి భక్తితో నమస్కారం చేశాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.